317 జీవో. మేము గత ప్రభుత్వం 2 సంవత్సరాల కింద తీసుకొచ్చినటువంటి 317 జీవోలో స్థానికులుగా ఉన్నటువంటి ఉద్యోగుల్ని వివిధ కుక్కలు చంపిన విస్తృతిలాగా ఆ జిల్లాలని వారిగా పనిచేసి మాకు స్థానికేతరులుగా చేసి వేరే వేరే జిల్లాలకు పంపించి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. దాదాపు మేము ప్రతిరోజు 300 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మాకు హామీ ఇచ్చారు. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు 317 స్థానిక జీవో వల్ల నష్టపోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ లోకల్కి పంపిస్తాం, స్థానికతను అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న శాసన మండలిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా 317 జీవోలో నష్టపోయిన ప్రతి ఇండివిజువల్ని పర్సూ చేసి వారి వారి జిల్లాలకు పంపిస్తామని శాసన మండలిలోనే చెప్పడం జరిగింది. మరొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ప్రజావాణిలో ఈరోజు 317 జీవో స్థానికత సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజావాణిలో మా యొక్క సమస్యని ఇచ్చి ప్రభుత్వం దృష్టికి మళ్ళా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం ఈ సమస్యను తీరుస్తుందని కోరుకుంటూ. ఈ సమస్య సార్ మేము కరీంనగర్ వచ్చాం సార్. నా పేరు తోటి సాధారణాచారి, రామలింగయ్య, పెద్దపల్లి. మేము ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు సార్. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్యకు రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాను. ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు 2018 దరఖాస్తు తీసుకున్నారు సబ్సిడీ రుణాల కోసం. అప్పటి నుంచి కూడా అవన్నీ ఎలిజిబుల్ అయినా కూడా డబ్బులు ఇచ్చుకుంటా వాపసు తీసుకున్నా కానీ ₹1 కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. చాలామంది మా యొక్క చేతివృత్తుల వాళ్ళు చాలా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మాకు ఈరోజు ఈ ప్రగతి భవన్ ఈ గోడలకు వడగొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము శుభాకాంక్షలు చెప్తున్నాము. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాము. మాకేంటంటే మా యొక్క 2018 దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా పాత వాళ్లకు ఆన్లైన్ చేసుకున్న వాళ్ళందరికీ దరఖాస్తులు అన్నీ కూడా శాంక్షన్లు ఉన్నాయి. వాటికి బడ్జెట్ ఖచ్చితంగా ఇప్పించాలని మా రాష్ట్ర ముఖ్యమంత్రిని అదే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా మాకు కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్లో ఎన్నికల డిక్లరేషన్లో మాకు సొసైటీకి 10 లక్షలు ఇస్తామని మన ప్రభుత్వం ప్రకటించింది మన రేవంత్ రెడ్డి గారు. దాని ప్రకారంగా మాకు సొసైటీకి మా ఫెడరేషన్ సొసైటీకి మాకు ఖచ్చితంగా 10 లక్షలు ఇప్పించాలి. మాకు పాలక మండలి ఏర్పాటు చేయాలి. మాకు బలోపేతంగా ఈ యొక్క ఫెడరేషన్ చేయాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి అందరికీ కూడా నేను సౌర్యంగా మనవి చేస్తున్నాను. సో చాలా మంది కానిస్టేబుల్స్ అభ్యర్థులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడి తెలుసుకుందాం. మరి చెప్పండి, మెడికల్ సంబంధించి మీ సమస్య ఏంటమ్మా? ఎప్పుడు వచ్చారు, ఏం చెప్పారు? సో ఏం చెప్తున్నారు చెప్పారా? ప్రజావాణి లోపలికి వెళ్ళారా? సమస్య వివరించారా? వెళ్ళాను సార్. వెళ్ళాను. విషయం ఏంటంటే చందన మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ ఫైల్ ఇప్పుడే ఇమీడియట్గా ఎక్కడైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో వెరిఫికేషన్ 30వ తారీఖు నుంచి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన అధికారులకు ఫార్వర్డ్ చేయించి తక్షణమే చర్య తీసుకుంటామన్నారు సార్. విషయం ఏంటంటే నేను ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చినా సార్. నేను యాజ్ అ మెయిల్ నర్స్గా పనిచేస్తున్నా. సో 317 జీవో మీద మా స్థానికత మిస్ అయింది సార్. మా నల్గొండ జిల్లా ఆదిలాబాద్ సార్, నల్గొండ జిల్లా సార్ మాది. అయితే మమ్మల్ని ఆదిలాబాద్ పోస్టింగ్ ఇచ్చారు. 2 సంవత్సరాల నుంచి దీని మీద మేము ఫైట్ చేస్తున్నాం సార్. స్థానికంగా ఎవరు కూడా స్పందించలేదు సార్. విషయం ఏంటంటే స్పెషల్గా ఈ హైకోర్టుకి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. హైకోర్టు ద్వారా కూడా మేము ఆర్డర్ తెచ్చుకున్నాం సార్. గత మార్చిలో మేము కేసు వేయడం జరిగింది సార్. ఏప్రిల్లో మాకు ఆర్డర్ వచ్చింది. ఏమన్నా వచ్చిందంటే 25వ తారీఖున సానుకూలంగా స్పందించారు. బిఫోర్ ద న్యూ రిక్రూట్మెంట్ కంటే ముందే ఏదైతే న్యూ రిక్రూట్మెంట్ ఉంటే దానికంటే ముందే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారు. 5204 పోస్టులు ఏదైతే ఉన్నాయి సార్, దానికి సంబంధించినటువంటి దాని మీద మేము నోటిఫికేషన్ మీద క్లారిటీ ఉన్నాం. అయితే ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు వెరిఫికేషన్ అవుతుంది. సో అదే పరిస్థితి. చాలా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా బారులు తీరి ప్రజలందరూ కూడా పెద్ద విశేష స్పందన అయితే లభిస్తూ ఉంది. ప్రజావాణి ద్వారా వచ్చినటువంటి ప్రతి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిన తర్వాతే ఇక్కడికి వచ్చామని చెప్పేసి చాలా మంది చెప్తారు. కొంతమంది మాత్రం కొన్ని మెసేజ్లు రావట్లేదు, మెసేజ్ వచ్చి రాకపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా వస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.